హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చాలా డిఫరెంట్ డెకర్ ఐటమ్స్తో అయితే కనుక ఈరోజు ఈ వీడియోలో మీకు షేర్ చేయడానికి డిఫరెంట్ ప్రోడక్ట్స్ని అయితే కనుక తీసుకొచ్చాను. అన్నీ కూడా మీషోలో పర్చేస్ చేశానండి. అన్నిటి లింక్స్ అయితే కనుక మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఏదైనా నచ్చింది అనుకుంటే కనుక మీరు హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు. సో ఇవి ఎలా అంటేనండి, లైక్ మీరు ఎక్కడైనా డైనింగ్ టేబుల్ మీద పెట్టవచ్చు, లేకపోతే టీవీ టేబుల్స్ ఉంటాయి కదా, లైక్ అక్కడ పెట్టవచ్చు, హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ, లైక్ మీకు ఎక్కడైతే ఇవి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయో మీరు చూసుకుని నచ్చింది అనుకుంటే అలా తీసుకోండి. ఇంకోటి వచ్చేస్తే కనుక డైనింగ్ టేబుల్ చైర్స్ కూడా వాష్ చేసుకోవడానికి, అవి మాసిపోకుండా ఉండడానికి కూడా నేను లైక్ కుషన్స్, కవర్స్ అవి కూడా తెప్పించాను. అవి కూడా షేర్ చేస్తాను. సో ఓవరాల్గా అయితే కనుక కంప్లీట్ ఒక డెకర్ అండి. ఇవి కూడా ఎక్కడైనా కానీ మీకు ఒకవేళ వాల్ లాంటిది ఉన్నప్పుడు కూడా డెకర్ చేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. ఇవి 2 డిఫరెంట్ వెరైటీస్ అయితే తెప్పించాను. అండ్ మెయిన్గా అండి ఇవి గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈరోజు అయితే కనుక కొంచెం డిఫరెంట్ కంటెంట్గా ఉండాలి, రెగ్యులర్ రైట్ చూపించే వాటికి అని చెప్పేసి అయితే కనుక ట్రై చేసి నేను కొంచెం చూసి బడ్జెట్ రేంజ్లో అయితే కనుక పట్టుకొచ్చానండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక మనకి మెగా సేల్ కూడా నడుస్తుంది కాబట్టి మీరు చూడండి, అప్ టు 80% వరకు అయితే కనుక డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీద మనకి ఇప్పుడు సేల్ అయితే కనుక నడుస్తుందండి. ఫస్ట్ ప్రోడక్ట్ మీకు ఇదైతే కనుక చూపిస్తాను. సైడ్లో కూడా నేను మీకు ఫోటో యాడ్ చేస్తానండి. ఇవి ఎట్లా వస్తాయంటే కనుక మనకి వాల్కి వచ్చేసరికి టోటల్గా ఇవి 3 పార్ట్స్ అండి. ఇక్కడైతే కనుక మీకు డబల్ టేప్ ఉంటుంది. అంటే మీరు ఒక వాల్కి స్టిచ్ అయితే అంటే పెట్టేసుకోవచ్చు అట్లా అతగా. సో ఇక్కడ మనకి డబల్ టేప్ ఉంది కదా అండి. సో ఇది రిమూవ్ చేసేసి మనం డబల్ టేప్ ఉంది కాబట్టి మనం చక్కగా అయితే కనుక స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనకి ఇలా వస్తుంది. జస్ట్ నేను మీకు అయితే కనుక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. అండ్ అటు ఇటు కూడా మనకైతే కనుక సైడ్లలో ఈ పర్టికులర్ ప్యాటర్న్స్ అయితే కనుక వస్తాయండి. ఎక్కడైనా వాల్ డెకర్ చేసుకోవాలనుకున్నప్పుడైనా కానివ్వండి, గిఫ్టింగ్ అయినా కానివ్వండి, ఇది బాగానే ఉంది. ఇలాంటిదే సేమ్ ఇంకొక డిజైన్ అయితే కనుక తెప్పించాను. ఇది వేరే మోడల్, వేరే సేమ్ టు సేమ్ అండి డిజైన్ అయితే కనుక మనకి. అండ్ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఈ పర్టికులర్ డిజైన్ కూడా ఎలా వచ్చిందని. సింపుల్ డెకర్ ఐటమ్స్ ఇవి. అండ్ వాల్ ఖాళీగా ఉన్నప్పుడు కూడా కొంచెం ఫిల్ చేసినట్టు ఉంటుంది అండ్ డెకర్ చేసినట్టు కూడా ఉంటుంది అనేసి అయితే కనుక ఈ డిజైన్ అయితే తెప్పించానండి. మీరు చూసుకోవచ్చు, ఈ విధంగా ఉంటుంది పర్టికులర్ డిజైన్. దీనికి కూడా డబల్ టేప్ వచ్చింది. మీరు కావాలనుకున్న ప్లేస్లో అయితే కనుక చక్కగా అతికి పెట్టేసుకోవచ్చు. సో ఇది ఒక మోడల్ అనమాట. చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయండి. మామూలు ప్రైస్ కన్నా కూడా మనకి ఇంకా కూడా సేల్ ప్రైస్లో తక్కువకు వస్తున్నాయి కాబట్టి నాకు నిజంగా మనీ వర్తే అనిపించాయి. సో నేనైతే పర్చేస్ చేసుకున్నాను, మీకు కూడా షేర్ చేస్తున్నానండి. ఇది కంప్లీట్గా అయితే కనుక లుక్ అనేది ఈ 2 లైక్ దీనికోసమే తెప్పించానండి. డైనింగ్ టేబుల్ దగ్గర ఎక్కడైనా ప్లేస్ ఉన్నా, హాల్లో ఏదైనా వాల్కి ప్లేస్ ఉన్నా, ఎక్కడైనా కొంచెం డెకర్గా చేద్దాము, మరి ఖాళీగా వెల్తీగా ఉందనుకున్నప్పుడు ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే కనుక అయిపోతాయండి. నెక్స్ట్ అయితే కనుక ఇంకొకటి చూపిస్తానండి. ఇదేంటంటే మనకి ఇది కూడా అంతే. మనకేంటంటే ఇది ఓపెన్ చేసేస్తే స్టిక్కర్ అనేది ఉందండి. అది ఓపెన్ చేసేసి మీరు ఏదైనా సరే వాల్కి అయితే కనుక ఇట్లా స్టిక్ చేసేసుకోవడమే. ఇది మనకైతే కనుక వాజ్ లాగా, ఫ్లవర్ వాజ్ లాగా వచ్చేస్తుంది. ఇట్లాంటి వాటితోనైతే కనుక మీరు చక్కగా, అంటే ఇది వేరే ప్రోడక్ట్, ఇది వేరే ప్రోడక్ట్ అండి. ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇది కూడా నేను విడిగానే తీసుకున్నాను. న్యాచురల్ గులాబీలాగా అయితే కనుక ఈ గుత్తి మనకి ఇలా మీషోలో అవైలబుల్గా ఉంది. వీటిల్లో కలర్స్ కూడా ఉన్నాయి. ఎక్కడైనా మీరు డెకర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా తీసుకునే రెండింటిని కూడా ఇలా అయితే కనుక మీరు చక్కగా డెకర్ చేసుకోవచ్చు. ఇది చక్కగా అయితే కనుక గోడకి మనకి ఇట్లా అతుక్కుపోతే లైక్ స్టిక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనకి ఊడిపోకుండా అట్లా అందంగా కూడా ఉంటుందండి. ఇలా అంటున్నాను నేను. సో ఏరియాని బట్టి, ప్లేస్ని బట్టి మీరు చూసుకోండి. చాలా బాగా అనిపిస్తుంది. చాలా న్యాచురల్గా అయితే కనుక అనిపిస్తున్నాయి ఈ ఫ్లవర్స్ కూడా. అండ్ ఒకవేళ లేదు మాకు ఇది కావాలి, మా దగ్గర అయితే కనుక ఫ్లవర్ ఏదైనా వేరే ఉంది, లేకపోతే ఇట్లా మనకి లీవ్స్ లాగా వస్తాయి కదా, అలా హ్యాంగ్స్ లాగా వస్తాయి కదా, అలాంటివి కూడా మీరు అయితే కనుక వేయొచ్చు. అండ్ దీన్ని కూడా మీరు ఇంకేదైనా వర్స్తో అయితే కనుక ఫ్లవర్ వర్స్ లాంటివి ఉంటాయి కదా, దానిలో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట డెకర్ అనేది. అందులోనే ఇదొక డిఫరెంట్ డిజైన్ అండి. ఇవి కూడా అసలు ఎంత న్యాచురల్గా ఉన్నాయోనండి. నేను మీకు క్లోజప్ లుక్ చూపిస్తున్నాను చూడండి. అసలు ఇవి ఓపెన్ చేసేస్తే మొత్తం ఇక్కడ మనకి నాట్ చేసింది కదా అండి, ఇలా మీకు అయితే కనుక సింగిల్గా కూడా వస్తాయండి. మీకు కావాల్సిన ప్లేస్లో అయితే కనుక మీరు చక్కగా డెకర్ చేసుకోవచ్చు. ఇట్లాంటి వాటిలో కూడా సింగిల్గా కూడా వేసుకోవచ్చు. ఎంత క్యూట్గా ఉంది చూడొచ్చు మీరు ఇప్పుడు. సో ఇవన్నీ కూడా అలానే వచ్చేస్తాయండి. మీకు కావాల్సిన పర్టికులర్ ప్లేస్లో అయితే కనుక ఇది మొత్తం లైక్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇట్లా వచ్చేస్తాయి కాబట్టి మీరు చూసుకుని మీకు ఎక్కడైతే సెట్ అవుతుందో అట్లా కూడా అయితే కనుక మీరు చక్కగా హైట్ వైజ్గా ఇట్లా మీరైతే కనుక చక్కగా డెకర్ అయితే కనుక చేసుకుని ఎక్కడైనా సరే అలంకరించుకోవచ్చు అనమాట, లైక్ మీ చాయిస్తోని. ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి.
చాలా అందంగా ఉన్నాయి, చాలా న్యాచురల్గా అయితే కనుక ఉన్నాయి ఈ ఫ్లవర్స్. ఇది ఒక ఐటమ్. అండ్ ఇది కూడానండి నేను వీటైతే కనుక మా గార్డెన్ కోసం కొనుక్కున్నానండి. ఆల్రెడీ ఇవి 3 లైట్స్ ఉన్నదైతే ఆల్రెడీ మా గార్డెన్లో ఉందండి. నేను ఈసారి 2 తీసుకున్నాను అనమాట. ఇది వేరే సైడ్కి. ఇవి చక్కగా వెలుగుతున్నాయండి, సన్ పవర్ తీసుకుంటాయి, సన్లైట్కి అయితే కనుక చక్కగా ఛార్జ్ అయిపోతాయి దాంట్లోనే. సో చక్కగా మీకు ఈ లైక్ అంటే డే టైం అంతా ఛార్జ్ అవుతాయి అనమాట ఇవి సన్లైట్కి. అండ్ చక్కగా మనకి నైట్ అంతా కూడా వెలుగుతాయి, ఎలాంటి పవర్ ఖర్చు ఉండదండి. హ్యాపీగా అయితే కనుక మనకి ఒక గార్డెన్లో ఒక వెలుగులాగా ఉంటుంది. యాక్చువల్గా నేను ఇంకా చిన్నవి కూడా తీసుకున్నానండి, చాలా అంటే ఒక డజన్ వరకు అయితే తీసుకున్నాను ఇట్లాంటివి కూడా. అండ్ ఇవన్నీ కూడా డెకర్ చేసి అసలు సూపర్ ఉంటుంది. వీటిలో నేను వైట్ కలర్ లైట్ తీసుకున్నానండి, అలాగే ఇంకోటి వచ్చి అయితే కనుక గోల్డ్ కలర్ షేడ్ ఉండేటువంటి లైట్స్ కూడా తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఏదైతే ఉంటుందో సోలార్ ఇది ఉంటుందన్నమాట, సోలార్ అయిపోతాయి ఇవి మనకి. ఇక్కడ సిస్టమ్ అయితే ఇచ్చారు పైన. ఈ లైట్ అయితే కనుక మనకి ఇలా ఉంటుందండి, అంటే మనం వాల్కి ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి లైట్ అనేది వెలుగుతుందనమాట. జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ నేను యాక్చువల్గా ఇంకా ఫిట్ చేయించుకోలేదు, గార్డెన్ కోసం తీసుకున్నామండి ఇవన్నీ కూడా. సో కొంచెం ఇంట్లో వాళ్ళు కూడా ఫ్రీగా ఉండాలి కదా ఇవన్నీ చేసి పెట్టాలంటే కూడా. సో దాన్ని బట్టి నేను తీసుకున్నవే నేను మీకైతే కనుక షేర్ చేస్తున్నానండి. బెస్ట్ ప్రైస్లో ఉంది అండ్ మంచి రేటింగ్స్లో ఉంది. ఆల్రెడీ నేను తీసుకుని వాడుతున్నాను అండ్ చాలా బాగుంది కాబట్టి నా జెన్యూన్ రివ్యూ అయితే కనుక వీటి మీద ఇస్తున్నానండి. నేను మళ్ళీ సేమ్ సెల్లర్ దగ్గరే కొనుక్కున్నా అండ్ మీకైతే కనుక అదే సెల్లర్ నుంచి అయితే కనుక లింక్ ప్రొవైడ్ చేశాను, మీరు చూడవచ్చు. యాక్చువల్గా లైట్స్ ఉన్నప్పుడు ఇది వెలగదండి, లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే ఇది వెలుగుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇది చూపెడతానండి, డెకర్ ఐటమ్. ఇది కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది, చాలా న్యాచురల్గా అయితే కనుక వస్తుంది. ఇది వుడ్ అనమాట. ఇది మొత్తం అంతా కూడా దీనిలోనే స్టిక్ చేసేసి మొత్తం అంతా కూడా ఇలా గులాబీ లాంటివి అయితే కనుక పంపారండి. ఇది కూడా గిఫ్టింగ్కి బాగుంటుంది. అండ్ మీరు ఎక్కడైనా పెట్టుకోవాలనుకున్నా కానీ పర్టికులర్ పాయింట్ ప్లేస్ అట్లా కూడా పెట్టుకుని కూడా మీరు చక్కగా అయితే కనుక డెకర్ చేసుకోవచ్చు. బ్రైట్ రెడ్లో అయితే కనుక చక్కగా రోజెస్తో వచ్చింది, చాలా నీట్గా వచ్చిందండి, బాగుంది. న్యాచురల్ ఫ్లవర్స్ లుక్ అయితే కనుక దీని సొంతమని చెప్పాలి. నెక్స్ట్ అండి ఇది కూడా గిఫ్ట్ ఐటమ్గాను ఇవ్వచ్చు, అట్ ద సేమ్ టైం డెకర్ ఐటమ్గా కూడా ఇవ్వచ్చు. ఇది కూడా చాలా బాగుంది. లైక్ మీ ప్లేస్ ఎక్కడైతే పర్టికులర్గా ఇది సూట్ అవుతుందో చూసుకోవచ్చు అండి. దీంట్లో మీరు వాటర్ వేయొచ్చు, క్యాండిల్ పెట్టుకోవచ్చు, వాటర్ వేయొచ్చు, రోజ్ అండ్ చామంతుల పెటల్స్ అట్లా కూడా వేసుకోవచ్చు, డెకర్ చేసుకోవచ్చు. ఎక్కడైనా కార్నర్ బేస్ కానీ ఎక్కడైనా టీ పై మీద కానీ అట్లా కూడా అయితే కనుక మీరు చక్కగా వీటితో డెకర్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక డెకర్ ఐటమ్, గిఫ్టింగ్గా కూడా చాలా బాగుంది. ఇది మెటల్ అనమాట. సేమ్ మనకి ఎట్లా అంటే బ్రాస్ ఐటమ్ లుక్ ఉంటుంది కదా అండి, ఆ దాంట్లో అయితే కనుక వచ్చిందనమాట. పాలిష్ అంతా కూడా మీకు నేను చాలా క్లోజప్ లుక్లో ఇవన్నీ కూడా చూపిస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. చక్కగా వచ్చింది, కిందంతా కూడా మనకి పర్ఫెక్ట్గా ఇట్లా కూర్చుంటుందండి. ఎగ్జాక్ట్ ఇలాంటిదే ఇంకొకటి అయితే తెప్పించాను, సేమ్ మెటల్లోనే. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. ఇప్పుడు అన్నీ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి. ప్రజెంట్ మనకి మెగా సేల్లో ఇంకా తక్కువగా వస్తున్నాయండి. తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. అండ్ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను. ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటానండి. చాలా మంచి మంచి కంటెంట్స్ ఎవ్రీ డే ఉంటాయి కాబట్టి మీకు మన వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. ఇది కూడా అంతేనండి, డెకర్ ఐటమ్గా బాగుంటుంది, డెకరేట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. లైక్ మీరు మీ ఇంట్లో చేసుకోవాలనుకున్నా కానీ చక్కని మెటల్ ఐటమ్. ఇందులో నేను ఇందాక చెప్పినట్లు ఏదైనా ఒక బుద్ధ భగవాన్ కానీ అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఇది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏదైనా మంచి హ్యాంగ్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు, న్యాచురల్ ఫ్లవర్ కూడా డెకర్ చేయొచ్చు. ఇందులో కూడా కొంచెం వాటర్ లాంటివి వేసి క్యాండిల్ పెట్టుకోవచ్చు, ఫ్లవర్స్తో కూడా మీరు డెకర్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుందండి. ఇది ఒక డిజైన్. సో ఇది ఒక ఐడియా లైక్ డెకర్ చేసుకునే దానికైతే కనుక. నెక్స్ట్ ట్రైపాడ్ ఒకటి చూపెడతానండి, అంటే లైక్ పట్టుకుని గ్రిప్ ఉండేలాగా, లేకపోతే మీరు సెల్ఫీలో లైవ్ చేసుకోవాలనుకున్నా లేకపోతే వీడియోస్ షూట్ చేసుకోవాలనుకున్నా కానీ కొంచెం హ్యాండీగా ఉండేటువంటి ట్రైపాడ్ అనమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక చాలా వరకు అయితే కనుక క్రియేటర్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి యాక్చువల్గా నేను దీన్ని తెప్పించుకున్నాను లైక్ సెల్ఫ్ షూట్ చేసుకోవడానికి అయితే కనుక. అండ్ నాకు ఈ క్వాలిటీ నచ్చి నేను మీకు షేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా మీరైతే కనుక చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా అంతే, మీకు ఎటు కావాలన్నా కానీ చక్కగా అయితే కనుక మీకు తిరుగుతుంది, రొటేట్ అవుతుందని బట్టి మీరు ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మంచి క్వాలిటీలో వచ్చింది, అఫోర్డబుల్ ప్రైస్లో ఉందండి. అండ్ మీరు ఎక్కడైనా ఒక దగ్గర పెట్టుకుని కూడా చక్కగా అయితే కనుక ఇట్లాగా షూట్స్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన పర్టికులర్ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో ఆ పాయింట్ని బట్టి అయితే కనుక ఇది కూడానండి చాలా సాలిడ్ ఐటమ్ వచ్చింది, మెటీరియల్ కూడా బాగుంది. ఇది ఒక ట్రైపాడ్ తీసుకున్నాను కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నానండి, లింక్స్ ఇస్తాను. ఎందుకంటే ఇవి హెల్ప్ఫుల్ అవుతాయి కదా, జనరల్గా ఇలాంటివి ఎవరు షేర్ చేయరు. క్వాలిటీ బాగుంది కాబట్టి నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. సెల్ఫ్గా తీసుకోవాలనుకున్నా, ఎక్కడైనా లైవ్ షూట్ అట్లాంటివి చేసుకోవాలనుకున్నా కానీ క్వాలిటీ బాగుంది.
ఇక్కడ ఉంటుందండి. ఇది మీరు ప్రెస్ చేస్తే కనుక ఈజీగా మీకు ఇది ఎటు కావాలన్నా కానీ లైక్ బెండ్ అవుతుంది, మూవ్ అవుతుంది, తిరుగుతుంది. అండ్ ఇది కూడా అంతే, మామూలుగా కూడా మీకు ఇది ఎట్లా కావాలన్నా కానీ మీరు తిప్పుకోవచ్చు. దీనికి ఇక్కడ ఉంటుందన్నమాట టూల్. మీకు ఐడియా వచ్చేస్తుందండి, చాలా ఈజీనే యూజ్ చేసుకోవడం కూడా. అయితే ఇంకొక డిజైన్ చూపెడతా, ఇంకొక పర్టికులర్ ప్రోడక్ట్. లాస్ట్ టైం మనం డిఫరెంట్ గ్యాజెట్స్ ప్రోడక్ట్స్ ఇచ్చామండి, 20 ప్రోడక్ట్స్. మన రెగ్యులర్ ఫాలోవర్స్కి గుర్తుండే ఉంటుంది. దానిలో 2 కూడా నేను ఇట్లా టోపీతో వచ్చినటువంటి స్కార్ఫ్ టైపే చూపించా. ఆ రోజు కూడా మీకు చెప్పాను, నేను ఇది తర్వాత చూసుకున్నాను, ఈ కోంబో కూడా చాలా బాగుంది అని. ఇవి కోంబో బెస్ట్ ప్రైస్లో ఉన్నాయండి. ఇవి మీరు డెఫినెట్గా తీసుకోండి, సమ్మర్కి చాలా బాగుంటాయండి. ఎండకి వెళ్తున్నప్పుడు అయితే కనుక స్కార్ఫ్ లాగా చక్కగా మీకు అయితే కనుక యూజ్ వస్తాయి. ఇవి 2 కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఒకటేమో క్యాప్తో వచ్చింది, ఒకటేమో అయితే కనుక మనకి ప్లెయిన్గా అయితే కనుక వచ్చింది. మీరైతే కనుక ఇట్లా తీసేసుకుని కట్టేసుకోవడమేనండి, చాలా ఈజీగా అయితే కనుక. ఈజీగా అండి. ఇక్కడ మీకు ఒక పాయింట్ ఇచ్చారు, దీనిలో ఓన్లీ మన ఐస్కి మాత్రమే లైక్ కనపడేలాగా గ్యాప్ ఉంటుంది. మనం ఈజీగా అయితే కనుక వీటితోని ఇలా అయితే కనుక చక్కగా వెనకాల నాట్ చేసేసుకుంటాము. ఇదంతా కూడా మనకి కవర్ అయిపోతుంది. అది చక్కగా వాష్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లాగా కావాలంటే కనుక అండి, ఇది టోపీతో అయితే కనుక వచ్చింది. లైక్ ఇలా కూడా బాగుంది, సన్లైట్ డైరెక్ట్గా కూడా పడుకోకుండా. ఇది లాస్ట్ టైం సేమ్ మీకు షేర్ చేశానండి ఆల్రెడీ. నాకు ఇది కూడా నిజంగా మనీ వర్త్ అనిపించింది. ఇట్లా వస్తుంది. ఇది కూడా చాలా ఈజీ అండి, ఓన్లీ కళ్ళకు మాత్రమే మనకైతే మాత్రం గ్యాప్ ఉంటుంది. ఇది కూడా మంచి ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక ఈ విధంగా వస్తుంది. మీకు చక్కగా అయితే కనుక ఫిట్ అయిపోతుంది ఈ విధంగా. అండ్ మీరైతే కనుక ఇట్లాగా టై చేసేసుకోవడమే అంతే, చాలా ఈజీగా. ఇదంతా కూడా మీకు ఇట్లా అయితే కనుక కవర్ అయిపోతుందండి. సో సన్లైట్ కూడా డైరెక్ట్గా పడకుండా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. ఈ 2 కలిపి అయితే కనుక మనకు ఒక కోంబో లాగా వచ్చాయండి. నాకు చాలా హెల్ప్ఫుల్ అనిపించింది కాబట్టి నేను వీటిని మీకు పర్చేజ్ చేశాను కాబట్టి షేర్ చేశాను. స్కార్ఫ్ కట్టుకునే అంత ఇది లేకుండా కూడా ఇవి చాలా ఈజీగా అయితే కనుక మనం వాడుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరొక ఐటమ్ అండి, ఇది చెప్పాను కదా డైనింగ్ టేబుల్ దగ్గర చైర్స్కి అయితే కనుక వేసేటువంటి కవర్స్ అండి. నేను వేసింది కూడా నేను మీకు చూపెడతాను ఒకసారి, ఎలా వచ్చింది అనేది కూడా పిక్ యాడ్ చేస్తాను. అండ్ చాలా ఈజీగా ఇది పైన దానికి వేసేసుకోవచ్చు, ఇది కింద దానికి వేసుకోవచ్చు. అండ్ ఇవి చక్కగా వాష్ చేసుకోవచ్చు. అండ్ మన చైర్స్ లోపల చాలా నీట్గా అయితే కనుక లైక్ మరకలు, మచ్చలు, గీతలు అలాంటివి పడకుండా బాగుంటాయి. అండ్ సేఫ్గా ఉంటాయండి, మాసిపోకుండా. ఇవి మాసిపోతాయి కాబట్టి మనం వీటిని వాష్ చేసుకోవచ్చు, ఇవి మాసిపోతే మనం పడేయచ్చు. సో చైర్స్ కంప్లీట్గా అయితే కనుక ఎప్పుడు కొత్తవి లాగానే ఉంటాయి కాబట్టి నాకు ఇది చాలా హెల్ప్ అనిపించాయి. మీకు నేను వేసిన లుక్ చూపిస్తాను. ఇవి టోటల్గా అయితే కనుక 4 కలిపి మనకి ఇట్లాగా ఒక ప్యాక్ లాగా వచ్చాయండి. ఆల్రెడీ నేను ఒకటి వేసి పెట్టాను అనమాట. ఇవి 3 అండ్ ఇప్పుడు చేరుకున్న దాంతో కలిపి 4, టోటల్గా ఈ 4 కలిపి మనకు వస్తున్నాయి. అండ్ ఇవన్నీ కూడా నాకు అఫోర్డబుల్ ప్రైజెస్లో అండ్ యూస్ఫుల్గా గిఫ్టింగ్ పర్పస్, డెకర్ పర్పస్లో తెప్పించినవి మీకు షేర్ చేశానండి. ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇందులో మీకు ఏదైనా కనెక్ట్ అయింది, మీకు ఏదైనా యూస్ఫుల్ అయిందని అనిపిస్తే. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్.